జై శ్రీరామ్. నా పేరు కళావాణి. మేము ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే మేము ఈ స్థలం కొనుక్కున్నాం. ఆయన వస్తే చాలా డెవలప్మెంట్ అవుద్ది అనుకున్నాం, కానీ మధ్యలో ఈ ప్రభుత్వం రావడం వల్ల కొంచెం ఇదైంది. అందుకనే మాది భవానీపురం. అసలు అంటే ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? బంగారం. ఆనాడు ఇంద్రుడు పరిపాలిస్తే ఈనాడు మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు. చాలా బాగుంటుందని మేము విజయవాడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ చిన్న షాప్ పెట్టుకున్నాం అన్నమాట. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అండి? చాలా బాగున్నదండి. అది ప్రతి ఒక్కళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అసలు మేము పిలవగానే వచ్చేటట్టుగా మాకు అందుబాటులో ఉన్నారు ఆయన. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? చాలా అద్భుతంగా ఉండబోతుందండి. మాటల్లో అయితే చెప్పలేము. అసలు చాలా బాగుంటుందండి. స్వయంగా బాబు గారే వచ్చారు కదా పింఛన్ ఇవ్వడానికి, ఈ నెల 7,000 మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చరిత్ర మళ్ళీ తిరగరాసే విధంగా ఆయన మరొకసారి నిరూపించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగా చేయలేదు. ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. బాబు గారు వాళ్ళ కొడుకున్నారు కదా నారా లోకేష్ గారిని, ఆయన్ని పప్పు అని ఎగతాళి చేశారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పప్పు అన్న వాళ్ళే శుద్ధపప్పులే ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. ఇంక వేరే చెప్పడం కూడా అనవసరం అండి వాళ్ళ కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన చనిపోతే మంచిది అన్నారు, కానీ ఆయన మళ్ళీ వచ్చి గద్దె ఎక్కి ఈ అమరావతిని మళ్ళీ సృష్టికర్తగా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. వాళ్ళే సిగ్గుపడాలి. లోకేష్ గారు రెడ్ బుక్ తయారు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అండి? లోకేష్ గారు రెడ్ బుక్ అసలు చాలా మంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రతి విషయం కూడా దాంట్లో అలర్ట్ చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు జగన్ ప్యాలెస్లు కట్టారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అండి? వాళ్ళు సొంతంగా ప్యాలెస్లు కట్టుకున్నారు. వీళ్ళు రోడ్లు కానీ అన్నీ అమరావతిని మొత్తం చాలా అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో వీళ్ళు ఉన్నారు. జగన్ గారికి బాబు గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా అసలు నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. రోజా గారి గురించి మీ అభిప్రాయం? రోజా గారికి ఇంకేం చెప్పలేమండి. ఆమె ఫస్ట్ వచ్చిందే తెలుగుదేశం పార్టీలో, మళ్ళీ వాళ్ళు వెనకాతలు మాట్లాడించిన దాన్ని బట్టి ఆమె స్పందించిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి. హాయ్ అండి. హాయ్ మేడం, నా పేరు ధనలక్ష్మి మేడం. బాబు గారే వచ్చారు కదా మీకు పింఛన్లు ఇవ్వడానికి, ఈ నెల 7,000 మీకు ఎలా అనిపిస్తుంది? అది నాకైతే హ్యాపీగా ఉంది మేడం. నాకు గత సంవత్సరంలోని బాబు గారు అంతకుముందు నాకు 3,000, అంతకుముందు 2,000 చేశారు. మన ఈ జగన్మోహన్ రావు గారు వచ్చి 3,000 చేశారు. ఈయనైతే నేను దిగేలోపు 5,000 చేసుకుంటా వెళ్తానన్నారు, కానీ అదైతే ఏం చేయలేదు మేడం. నేను హ్యాండిక్యాప్ని మేడం, హ్యాండిక్యాప్ ఫంక్షన్ పెంచుకుంటా వెళ్తా ఉన్నారు, అయినా పెంచలేదు మేడం. కానీ నా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం కూడా బాబు గారే మేడం. నాకు సొంత ఇల్లు వచ్చింది, నేను సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. బాగానే ఉంది మేడం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుంది మేడం. పేద ప్రజల్ని, పేదోళ్ళు అనే దానికన్నా వీళ్ళు ఉన్నవాళ్ళు అనే దానికి తీసుకెళ్లే బాబు గారు మాకు కావాలి మేడం. ప్రజల్లో తిరిగే నాయకుడు మాకు వద్దండి, ప్రజల్లో తిరిగే నాయకులే మాకు కావాలి. అది మేడం. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటండి? ఆయన చేసుకున్న పాపమే మేడం అది. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటి? బాబు గారి పరిపాలన అంటే జనం కోసం ఆలోచిస్తారు సార్ మేడం గారు. జగన్ గారు ఏంటంటే ఆయనే తినాలి, ఆయనే ఉండాలన్న ఆలోచన ఆయనకు ఉండిద్దండి. మా బాబు గారు అలాంటి మనస్తత్వం కాదండి. ప్రజలు నా వాళ్ళు, ప్రజలు నాకు అండగా ఉండాలి, నేను దండగా ఉండాలనే ఆలోచన బాబు గారికి. నారా లోకేష్ గారిని పప్పు అని కామెంట్స్ చేశారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలి? కానీ కామెంట్ చేసిన వాళ్ళే ఈరోజు ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతారు మేడం గారు. అది ఎక్కడైతే ఆయన ఓడిపోయాడో అక్కడే నెగ్గాడండి. ఎక్కడైతే ఓడిపోయిన రోజు ఆయన నెగ్గడం మా అందరికి చాలా హ్యాపీగా ఉంది మేడం. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? నేనైతే వెళ్ళి కలిశాను మేడం. నన్ను సొంతగా ఒక చెల్లెల్లాగా నాకు సెకండ్ ఇచ్చారు. నా బాధ నేను చెప్పాను మేడం, తీరుస్తానన్నారు మేడం. నాకు చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మాకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు మేడం. ఆయన కాపాడింది కూడా మా ప్రజల అండతోనే మేము కాపాడుకున్నామండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారన్నారు కదా, మనీ తీసుకుని ఇలా చేస్తున్నారని, దాని గురించి మీ అభిప్రాయం? నాకైతే తెలియదు మేడం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వరకు నేనైతే చూడలేదు, లైవ్లో అయితే నేను చూశాను మేడం. అది మేడం. ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమన్నారు, ఇప్పుడు అసెంబ్లీ వచ్చారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అసెంబ్లీ గేట్ ఎక్కడైతే దాటనన్నారో మా అన్నయ్య రోడ్డు మీద నిలబడి పడుకొని నేను ఎప్పటికైనా అసెంబ్లీలో అడుగు పెడతానని జగన్ గారికి వాగ్దానం చేశారు. అదే ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టారండి. రోజా గారి గురించి మీ అభిప్రాయం అండి? నో కామెంట్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ.